ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 76,577 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 23,656 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిరాలు సమర్పించారు. 5,09,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 12 నుంచి 15 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 3 గంటలలో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 22 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 8 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు సోమవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7:30 టోకెన్స్ కోట పూర్తి అయ్యింది. ఈరోజు ఉదయం 8 గంటల పైన వెళ్ళి టోకెన్ తీసుకుంటే రేపటి ఉదయం 3, 4, 5 గంటల స్లాట్లలో దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు మాత్రమే టోకెన్స్ ఇస్తారు. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. మీకు ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్. మరియు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.